నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. పీసీసీ కార్యవర్గం కూర్పులో జాప్యంపై చర్చ. కేబినెట్ విస్తరణపైన మంతనాలు. ఢిల్లీలో నేడు జాతీయ స్థాయి ఓబీసీ సమావేశం. కులగణన, 42% రిజర్వేషన్ అమలు డిమాండ్లతో చర్చ. రాష్ట్ర వ్యాప్తంగా మందకొడిగా ధాన్యం కొనుగోళ్లు. వర్షానికి తడిసిన వడ్లను సైతం కొనాలని రైతుల గగ్గోలు. మందు చల్లిన బెండతోట మేసి 100 మేకలు మృతి. ఖమ్మం జిల్లాలో ఘటన. ప్రభుత్వం ఆదుకోవాలంటున్న రైతులు. ముగింపు దశకు చేరుకున్న సరస్వతి పుష్కరాలు. నేటితో పరిసమాప్తం. భారీగా తరలివస్తున్న భక్తులు. రాష్ట్రంలో పీసీసీ కార్యవర్గానికి త్వరలోనే పార్టీ అధిష్టానం తుదిరూపు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. వీలైనంత తొందరగా అధిష్టానం జాబితా ప్రకటించనున్నట్టు సమాచారం. పీసీసీ కార్యవర్గంతో పాటు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాత్రి చర్చలు జరిపారు. కార్యవర్గం ఖరారులో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగిందని వారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణ, పార్టీ పదవులు ఆశిస్తున్న ముఖ్య నేతల గురించి చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ చేపడితే ఏ సామాజిక వర్గాలకు పదవులు ఇవ్వాలనే అంశాన్ని సీఎం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో పీసీసీ కార్యవర్గం సహా మంత్రివర్గ విస్తరణపై పార్టీ అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కార్యవర్గంలో తొలుత కార్యనిర్వాహక అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల్ని మాత్రమే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ పదవులకు పోటీ ఎక్కువగా ఉంది. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా 4 లేదా 5 అవకాశం ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. వీరిలో ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఉండొచ్చని తెలుస్తోంది. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు కేటాయించే అవకాశం ఉంది. ఎంపీల్లో బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. మంత్రి పదవులకు ఎక్కువ మంది పోటీ పడుతుండటంతో అందులో సర్దుబాటు చేయలేని ఎమ్మెల్యేలకు కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఇవ్వడంపై చర్చలు సాగుతున్నాయి. జిల్లాల వారీగా 2017 నుంచి కాంగ్రెస్ లో ఉంటూ పార్టీ కోసం పనిచేసిన ముఖ్య నేతల పేర్లు, వారి వివరాల్ని ఇప్పటికే ఏఐసీసీ సేకరించింది. జిల్లా ఇన్ఛార్జి మంత్రుల అభిప్రాయాల్ని సైతం తీసుకుంది. ఎవరికి ఏ పదవి ఇవ్వాలనే అంశంపై అధిష్టానానికి ఇప్పటికే స్పష్టత ఉందని సీనియర్ నేతలు తెలిపారు. ఒక్కో పదవికి 3 పేర్లను పీసీసీ ప్రతిపాదించినట్లు సమాచారం. ఏ ఒక్క సామాజిక వర్గానికి 2 పదవులు ఇవ్వకూడదనే విధానం అనుసరించనున్నారు. మంత్రి పదవులకు ఒకే సామాజిక వర్గానికి చెందిన పలువురు పోటీ పడుతుండటంతో ఆ విషయంలో ఏం చేయాలనే దానిపై పార్టీ పరిశీలిస్తోంది. రాష్ట్రంలో మాదిగల జనాభా ఎక్కువగా ఉన్నా పదవులు తక్కువగా వచ్చాయని, మంత్రివర్గ విస్తరణలో తప్పనిసరిగా అవకాశం ఇవ్వాలని కోరుతూ ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఇటీవల ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశారు. ఎస్సీ వర్గీకరణను దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో అమలు చేస్తున్నందువల్ల మాదిగలకు మంత్రి పదవులు దక్కాలని వారు విన్నవించినట్లు తెలుస్తోంది. ఎంపీ, ఎమ్మెల్సీ టికెట్ల కేటాయింపులో తమ వర్గానికి న్యాయం జరగలేదని, మంత్రివర్గ విస్తరణలోనైనా సర్దుబాటు చేయాలని కోరినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ చేపడితే బీసీ, ఎస్సీ, ఓసీ, మైనార్టీలకు ఒక్కో పదవి ఇచ్చే అవకాశాన్ని అధిష్టానం పరిశీలిస్తోంది. అయితే ఒక సామాజిక వర్గం నుంచే ఎక్కువ మంది పోటీ పడుతుండటంతో వారిలో ఎవరికివ్వాలనే దానిపైనే చర్చలు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు వివరించాయి. 2 రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం రాత్రి 8 గంటలకు హైదరాబాద్ తిరిగి బయలుదేరాలి. కానీ కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ ఖరారవడంతో రాత్రి 9:30 గంటలకు బయలుదేరాలనుకున్నారు. సమావేశం ముగిసిన తర్వాత హైదరాబాద్ ప్రయాణాన్ని విరమించుకుని ఢిల్లీలోనే ఉండిపోయారు. సోమవారం వేణుగోపాల్తో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. బీసీల రిజర్వేషన్లను 42% పెంచుతూ తెలంగాణ శాసనసభలో ఆమోదించిన బిల్లును కేంద్రానికి పంపిన నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సామాజిక న్యాయ సదస్సు నిర్వహించబోతున్నారు. ఇందులో ముఖ్యమంత్రి పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో జాతీయ స్థాయి ఓబీసీ సమావేశం ఇవాళ జరగనుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ముఖ్యమైన బీసీ నాయకులు పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో సమావేశం జరుగుతుందని వెల్లడించాయి. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి హనుమంతరావు ఢిల్లీలో ఉండగా బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు సహా పలువురు నేతలు సమావేశంలో పాల్గొంటారు. బీసీ కులగణన 42% రిజర్వేషన్ అమలే ప్రధాన అజెండాగా చర్చ జరగనుందని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. కులగణన 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలని అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపిన నేపథ్యంలో ఈ సదస్సు జరగడం విశేషం. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్లో చర్చకు ప్రవేశపెట్టే ప్రయత్నంలో భాగంగా ఇవాల్టి సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నట్టు సమాచారం. అకాల వర్షంతో అన్నదాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. సిద్దిపేట జిల్లా దుబ్బాక, మిరుదొడ్డిలోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దయింది. 20 రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం కొనుగోలు చేయట్లేదని అన్నారు. తడిసిన ధాన్యం మొలకెత్తుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండలం కందిమండ శివారులో పిడుగుపాటుకు 7 మేకపోతులు మృతి చెందాయి. వర్షం వస్తూ ఉండటంతో తాటి చెట్టు కింద నిల్చోగా పిడుగుపడి మృతి చెందాయని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. ప్రపంచ సుందరి మణులపై ఉన్న శ్రద్ధ ముఖ్యమంత్రికి రైతులపై ఎందుకు లేదని బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న కష్టాలను చూడాలని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి సొసైటీలో మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించారు. దేశంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు చేపట్టే పథకాలు ప్రజలకు సమర్థంగా చేరేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో ఢిల్లీలో జరిగిన సమావేశం అనంతరం అందులో చర్చించిన అంశాలను ఎక్స్ వేదికగా ప్రధాని పంచుకున్నారు. నీటి సంరక్షణ, ఫిర్యాదుల పరిష్కారం, అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్ వర్క్లను బలోపేతం చేయడం, విద్య, మహిళా సాధికారత, క్రీడల వంటి రంగాల్లో చేపడుతున్న ఉత్తమ పద్ధతులను ఆయా రాష్ట్రాలు ప్రదర్శించాయని వెల్లడించారు. ఈ అనుభవాలను వినడం అద్భుతంగా ఉందని ప్రధాని పేర్కొన్నారు. ఈ భేటీలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఆరోగ్య సంరక్షణ, యువత సాధికారత, వ్యవసాయం, సాంకేతికత వంటి రంగాల్లో బలమైన వ్యవస్థలు నిర్మించడంపై మాట్లాడినట్టు తెలిపారు. మరోవైపు ఎన్డీఏ కూటమి ప్రజా కేంద్రీకృత కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమానికి పర్యాయపదంగా మారిందని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొన్న తర్వాత ఆయన ఈ మేరకు ఎక్స్లో పేర్కొన్నారు. ప్రధాని మోదీ దార్శనిక నాయకత్వంలో అట్టడుగు వర్గాల నుంచి మరింత మందిని పైకి తీసుకురావడం, నేర న్యాయ చట్టాల ద్వారా పౌరుల హక్కులను సురక్షితం చేయడం సహా పాలనా నమూనాను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. ఎవరినీ అభివృద్ధి పరిధి నుంచి విడిచిపెట్టకూడదనే ప్రతిజ్ఞకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సూర్యాపేటలోని తిరుమల గ్రాండ్లో ఘనంగా నిర్వహించారు. 1999, 2000 సంవత్సరం పాఠశాలలో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులంతా 25 సంవత్సరాల అనంతరం ఒకచోట కలిసి పాత రోజులు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా అప్పటి గురువులను ఘనంగా సన్మానించారు. 25 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులంతా ఒకచోట కలవడం చాలా ఆనందంగా ఉందని ఉపాధ్యాయులు అన్నారు. ఎందరో విద్యార్థులు ఉన్నత స్థాయిలో తమ ముందుకు రావడం, సన్మానించడం శుభ పరిణామమని కొనియాడారు. విద్యార్థులు మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. గురువులు బోధించిన చదువులు, వారి ఆశీస్సుల కారణంగా తామంతా ఉన్నత స్థాయిలో ఉన్నామని పూర్వ విద్యార్థులు తెలిపారు. ములుగు జిల్లాలో ముదిరాజులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ముదిరాజు ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ములుగు గట్టమ్మ తల్లిని దర్శించుకుని అక్కడి నుంచి వెంకటాపూర్ వరకు ముదిరాజులు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాసాని వీరేష్ ముదిరాజు కులస్తులను బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చాలని డిమాండ్ చేశారు. ముదిరాజు కులంలోని మేధాని వర్గమంతా ఒకతాటిపైకి వచ్చి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో ర్యాలీలు, సభలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ నుంచి బీసీఏలోకి మార్పు ఏదైతే దీర్ఘకాలికంగా పోరాటం చేస్తున్నటువంటి ఈ యొక్క ముదిరాజుల యొక్క న్యాయమైన పోరాటం కోసం చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం కోసం అందరూ ఒకే వేదికపైకి రావాలి. ఇలాగే ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి వారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే బీసీ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే చెప్పారో GOMS నెంబర్ 15 యథావిధిగా మేము వచ్చిన యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము చేస్తామన్నారు. దాన్ని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఈ మిపా ద్వారా మరి చాలా స్వచ్ఛంద కార్యక్రమాలతో పాటుగా మా చిరకాల స్వప్నమైనటువంటి
ముదిరాజులను బీసీ-డి నుంచి ఏకి తీసుకొచ్చే పోరాటంలో మరి ఇలాంటి సభలను మేము ఏర్పాటు చేస్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ బీసీ-డి నుంచి ఏకి మారుస్తామని మేనిఫెస్టోలో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వెంటనే బీసీ-డి నుంచి ఏకి మార్చాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఖమ్మం జిల్లా ఆరేకోడు తండాలో పురుగుల మందు కొట్టిన బెండ తోట మేసి 100 మేకలు మృతి చెందాయి. 10 మంది రైతులకు చెందిన సుమారు 1000 వరకు మేకలు, గొర్రెలు మేతకు వెళ్లి తండా సమీపంలోని బెండ తోటలో మేశాయి. కాసేపటికే ఎక్కడి మేకలు అక్కడ పడిపోయాయి, కొన్ని చనిపోయాయి. గ్రామస్తులు మిగిలిన వాటిని వెంటనే ఖమ్మం జిల్లా పశు వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. భారీ సంఖ్యలో మేకలు మృతి చెందడంతో రైతులు విలపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి బాధితులను ఆదుకోవాలని సిపిఐ నాయకులు విజ్ఞప్తి చేశారు. మంచిర్యాలలో జూనియర్, సబ్ జూనియర్, యూత్ లెవెల్ బాలికల టైసన్ కప్ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఘనంగా ప్రారంభించారు. జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలకు 23 జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ పోటీల్లో క్రీడాకారులు తలపడుతున్నారు. జిల్లాను క్రీడారంగంలో రాష్ట్ర స్థాయిలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. అన్ని క్రీడలు ఒకే వేదికగా నిర్వహించేందుకు పెద్ద ఇండోర్ స్టేడియంను నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. ప్రజలకు విద్య, వైద్యంతో పాటు ఆట విడుపు కోసం క్రీడలు ఎంతో ముఖ్యమని అన్నారు. చేతి వృత్తుల ఆధునీకరణకు ప్రభుత్వాలు తోడ్పాటు అందించాలని మాజీ మంత్రి తూళ్ల దేవేందర్ గౌడ్ కోరారు. వెనుకబడిన తరగతుల సాధికారత సంస్థ ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో చేతి వృత్తుల ఆధునీకరణ ప్రత్యామ్నాయం పుస్తకావిష్కరణ చేశారు. చేతి వృత్తులు లేనిదే నేటి సమాజం లేదని, ఆ వృత్తుల ఆధునీకరణతోనే దేశంలో నిరుద్యోగ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందని స్పష్టం చేశారు. రాజ్యాధికారం సాధించినప్పుడే బీసీలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య స్పష్టం చేశారు. చేతి వృత్తులు ధ్వంసం నాటి ఆంగ్లేయుల నుంచి నేటి వరకు కొనసాగుతున్న ఆయన స్పష్టం చేశారు. చేతి వృత్తుల ఆధునీకరణతో అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వానికైనా నిరుద్యోగం పెద్ద సమస్య ఈరోజు ప్రపంచవ్యాప్తంగా. ఈ నిరుద్యోగ సమస్య పోవాలని అంటే చేతి వృత్తులు బాగా అభివృద్ధి చెందితే ఒకటి ఫైనాన్షియల్ గా కంట్రీ బాగుపడుతుంది. ఆధునీకరణ అనేది జరుగుతూ ఉన్నది కనుక మార్పును మనం ఆపవద్దు. కానీ ఆ మార్పు ద్వారా వచ్చేటువంటి ఒక బెనిఫిట్ అందరికీ చెందాలి అని చెప్పి నా యొక్క ఉద్దేశం. ప్రభుత్వాలు కూడా ఇది ఏదో ఎలక్షన్ అప్పుడు వాళ్ళకి కొంత ఇవ్వడము, వాళ్ళ పేర్ల మీద కొన్ని కార్పొరేషన్స్ క్రియేట్ చేయడము. లాస్ట్ 10 years నుంచి అయితే బీసీ ఫైనాన్స్ కూడా రూపాయి కూడా ఇవ్వలేదట, మాఫ్ చేస్తారు. ఈ విధమైన పరిస్థితి 50 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. అది డెమోక్రసీకి అనేది ఆ విధమైన రూపాంతరం చెందింది. మోగిన శివనామ స్మరణలు, ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరిసిన కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నెల 15న ప్రారంభమైన పుష్కర పండుగ 12 రోజుల పాటు సాగి నేడు ముగింపు దశకు చేరుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు భక్తులు బారులు తీరుతున్నారు. ఈ నెల 15న ప్రారంభమైన పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా జనం వచ్చి పుష్కర స్నానాలు చేస్తున్నారు. తొలి 6 రోజులు మండే ఎండలు, ఆ తర్వాత మిగిలిన రోజులు వానలు. అయినా ఇవేవీ భక్తుల్ని నిలువరించలేకపోయాయి. ప్రతిరోజు సుమారు 1,00,000కు పైగా భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేశారు. సరస్వతి పుష్కరాలకొచ్చే భక్తులతో కాళేశ్వర క్షేత్రం నిత్యం భక్తజన సంద్రంగా మారింది. పుష్కర మహోత్సవ ఘట్టం ముగియడానికి ఇవాళ ఒక్కరోజే ఉండడంతో ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. గోదావరి, ప్రాణహిత, సరస్వతీ నదుల త్రివేణి సంగమంలో పుష్కర పుణ్యస్నానమాచరించి పితృదేవతల్ని స్మరించుకున్నారు. గంగమ్మ తల్లికి పసుపు, కుంకుమ, వస్త్రాల్ని సమర్పించారు. నదిలో దీపాల్ని వదులుతూ సైకతలింగాల పూజ, బ్రాహ్మణోత్తములకు దానాలు ఇచ్చారు. శ్రీ కాళేశ్వర, ముక్తీశ్వర, శ్రీ శుభానందదేవి, సరస్వతీ మాతల్ని దర్శించుకుంటూ భక్తజనం పులకించిపోయారు. ఆదివారం ఒక్కరోజే సుమారుగా 3 లక్షల మందికి పైగా భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. సరస్వతి పుష్కరాల్లో పాల్గొనేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కాళేశ్వరం చేరుకున్నారు.
రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వారికి స్వాగతం పలికారు. హెలిప్యాడ్ నుంచి సరస్వతి వీఐపీ ఘాట్ కు చేరుకుని నదిలో సతీ సమేతంగా గవర్నర్ పుణ్య స్నానాలు ఆచరించారు. అక్కడి నుంచి నది ఒడ్డున ఏర్పాటు చేసిన సరస్వతి విగ్రహం వద్ద పూజలు చేశారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి అభిషేకం విశేష పూజల్లోనూ పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు గవర్నర్ దంపతులకు ద్విలింగాల ప్రత్యేకతను వివరించారు. వేద పండితులు ఆశీర్వచనం చేసిన స్వామివారి శేషవస్త్రాన్ని, ప్రసాదాలతో పాటు సరస్వతి అమ్మవారి జ్ఞాపికను మంత్రి శ్రీధర్ బాబు గవర్నర్ దంపతులకు అందించారు. మంత్రి సీతక్క, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, సినీ నటుడు రచయిత తనికెళ్ల భరణి తదితరులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆదివారం వేలాదిగా వాహనాలు కాళేశ్వరానికి రావడంతో పలుమార్లు ట్రాఫిక్ నిలిచి భక్తులు ఇబ్బందులు పడ్డారు. సీరోంచ కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన సమీపం నుంచి వాహనాల పార్కింగ్ ప్రాంతం వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. అన్నారం క్రాస్ రోడ్ నుంచి కాళేశ్వరం వరకు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించడంతో భక్తులు ఇక్కట్లు పడ్డారు. అన్ని ఇబ్బందులు ఎదుర్కొని పుష్కర స్నానానికి వచ్చామని, అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు మినహా ఎలాంటి ఇబ్బందులు లేవని భక్తులు చెబుతున్నారు. పుష్కరాలు అంటే ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను. ఇదే ఫస్ట్ టైం నేను రావడం. సో ఏంటంటే మనకి చాలా బాగుంది. పుష్కరాలు అంటే ఏదో అనుకున్నాను కాబట్టి బట్ చాలా ఫెసిలిటీస్ ప్లస్ ఏంటంటే కాకపోతే కొంచెం అటు ఇటు డిస్టర్బెన్స్ ఉన్నది. ఇక్కడ ఉండి ఇక్కడ వెహికల్ పార్క్ చేసుకోండి, ఇటు నుంచి వెళ్ళండి, ఎవరు ఏం చెప్పేవాళ్ళే లేదు. సో మనకి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎంతమంది, మెయింటెనెన్స్ ఎంత ఉందో చూస్తే అర్థమైపోతుంది అన్నట్టు. సౌకర్యాలన్నీ అన్నీ బాగలేదు, ఉన్నాయి కానీ సౌకర్యాలు అంత చక్కగా లేవు, పూర్తిగా అందుబాటులో లేవు. ఎవరు సహకారం తక్కువ ఉంది. తక్కువ జనం వస్తారని అనుకున్నారు కానీ ఎక్కువ సంఖ్య అయ్యేసరికి వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అది మంది వచ్చినప్పటికీ అందరికీ ఎలాంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. మాకు ట్రాఫిక్లో చాలా ఇబ్బంది కలిగితే ఇక్కడ వాళ్ళు మన స్కూల్ బస్సెస్ పెట్టేసి మాకు అందరినీ తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ వరకు ఏ ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ వారు కూడా మంచి మంచి సదుపాయాలు అన్ని వాటర్ ఇవ్వడం కానీ, అన్ని మజ్జిగ పంపిణీ కానీ, అన్నప్రసాద వితరణ మరియు అన్ని ట్రాన్స్పోర్టేషన్ అన్ని మంచి సౌకర్యాలు కల్పించారు. గవర్నమెంట్ మాత్రం నీట్గా చేసింది, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వచ్చేవాళ్ళు పిల్గ్రిమ్స్ అందరికీ నీట్గా అక్కడ బస్సు సదుపాయం, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఆటో ఫెసిలిటీస్ కానీ అన్ని అరేంజ్ చేశారు. లేదు ఈ ఏజ్ రావాలంటే అన్ని ఫెసిలిటీ కాబట్టి రాగలిగాము. మేము ప్రైవేట్ వెహికల్లో వచ్చాము కానీ ట్రాఫిక్ మానిటరింగ్ మాత్రం పోలీసు శాఖ వారు చాలా మంచిగా నిర్వహించారు. ఫ్రీక్వెంట్గా ఇక్కడ రద్దీ లేకుండా వెయిటింగ్ లిస్ట్లో పెట్టేసి వచ్చిన వాళ్ళను పంపించేసి రావడం జరిగింది. ఇక్కడ మళ్ళీ వచ్చిన తర్వాత పార్కింగ్ ఏర్పాటు కానీ పార్కింగ్ ఏరియా నుంచి ఇక్కడ పుష్కరాట్ ఘాట్ వరకు కూడా ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించబడింది. ఇది చాలా అద్భుతంగా ఉంది. సండే అవ్వడంతో చాలా రష్ ఉంది. ఇక్కడ ప్రజెంట్ ప్లేస్లో ఒక బస్సు ఫెసిలిటీసే చాలా రష్ ఉంది. అసలు తట్టుకోలేకపోయినా చిన్నపిల్లలు పట్టుకోవడం చాలా ఇబ్బంది అనిపించింది మాకు రావడం. ఇక సరస్వతి ఘాట్ వద్ద రాత్రి జరిగిన సరస్వతి నవరత్నమాల హారతి నయనానందకరంగా సాగింది. కాళేశ్వరం త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కర ముగింపు ఘట్టాన్ని ఘనంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సంధ్యా సమయంలో వేదస్వస్తి, బ్రహ్మశ్రీ నాగఫణి శర్మ ప్రవచనం, మంత్రులు ప్రముఖుల ప్రసంగాలు, నవరత్నమాల, సరస్వతి హారతి తదితర కార్యక్రమాలు ఉంటాయి. ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఉమ్మడి కార్యాచరణతో ఉగ్రవాదాన్ని శాశ్వతంగా తుదముట్టించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఆ లక్ష్య సాధనకు భారత్ చొరవ తీసుకుంటోందని ఆయన చెప్పారు. లండన్లో విహెచ్పి హిందూ సెంటర్లో బ్రిటిష్ భారత తెలుగు సంస్కృతి సంఘం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ శాంతి సుస్థిరతలకు ఉగ్రవాదం ఎంతటి పెనుముప్పో అర్థం చేసుకుని ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఇదేనని వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేశారు. పహల్గాం ఉగ్రదాడిలో అసువులు బాసిన వారికి నివాళులు అర్పిస్తూ 2 నిమిషాలు వెంకయ్యనాయుడు మౌనం పాటించారు. ఉగ్రవాదం అవుతుందో ఇది ప్రపంచానికి మానవాళికి పెద్ద శత్రువు. ఇవాళ ప్రపంచంలో ఎక్కడ ఏ రూపంలో ఉగ్రవాదం ఉన్నా దాన్ని తుదముట్టించాల్సిందే. ఎందుకంటే ప్రపంచం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలంటే శాంతి కాముకంగా ఉండాలా. పీస్ ఈజ్ ద ప్రీరిక్విజిట్ ఫర్ ప్రోగ్రెస్. మానవాళికి ఉగ్రవాదం అనే శత్రువు. అది ఒక మతానికో, ఒక ప్రాంతానికో, ఒక భాషకో, కేవలం ఒక దేశానికి మాత్రమే సంబంధించింది కాదు. ప్రపంచంలో ఎక్కడ ఏ రూపంలో ఉగ్రవాదం ఉన్నా దాన్ని వ్యతిరేకించాల్సి ఉంది. ఆ ఉగ్రవాద మూలాలను మరి తీసి పారగాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రపంచం వేగంగా ముందుకు వెళ్ళగలదు.
ఉత్తర పశ్చిమ కమాండ్స్లోని బలగాల యుద్ధ సన్నద్దతపై త్రిదళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ వ్యూహాత్మక సమీక్ష నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్లో ప్రధాన పాత్ర పోషించిన 2 కమాండ్స్ను వేర్వేరుగా సందర్శించిన ఆయన సవాల్తో కూడిన పరిస్థితుల్లో కూడా అద్భుతంగా పోరాడారని బలగాలను ప్రశంసించారు. సరిహద్దుల్లో పొంచి ఉన్న ముప్పుపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యుద్ధ సన్నద్దత, ఉగ్రవాదుల ఏరువేతకు తీసుకుంటున్న చర్యల గురించి లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ త్రిదళాధిపతికి వివరించారని సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో సైనిక ఆస్తులు, పౌరుల ప్రాణాలు కాపాడడానికి తీసుకున్న చర్యల గురించి వెల్లడించారని పేర్కొంది. సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజల పునరావాసం కోసం చేపట్టిన చర్యలను త్రిదళాధిపతి అభినందించారని వెల్లడించింది. ప్రపంచంలోనే అద్భుత కట్టడాల్లో ఒకటైన తాజ్మహల్కు ముప్పు తలపెడతామంటూ బెదిరింపులు వస్తున్న దృష్ట్యా యూపీ ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది. గగనతల ముప్పులను ధీటుగా ఎదుర్కొనేందుకు అధునాతన యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. తాజ్మహల్ కాంప్లెక్స్ లో యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తాజ్మహల్ సెక్యూరిటీని పర్యవేక్షించే ఏసీపీ సయ్యద్ ఆరిఫ్ అహ్మద్ వెల్లడించారు. దీనికి 7 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలో పనిచేసే సామర్థ్యం ఉందన్న ఆయన ప్రస్తుతానికి ప్రధాన గోపురం నుంచి 200 మీటర్ల పరిధిలోనే ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ ప్రాంతంలోకి ఏదైనా డ్రోన్ ప్రవేశిస్తే దాని సిగ్నల్స్ ను ఆటోమేటిక్ గా గుర్తించి జామ్ చేయడం ద్వారా పనిచేయకుండా చేస్తుందన్నారు. ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థకు సంబంధించి పోలీస్ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని, త్వరలోనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మరికొన్ని రోజుల్లోనే తాజ్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ప్రపంచ వారసత్వ కట్టడాల్లో ఒకటిగా నిలిచిన తాజ్ మహల్ ను నిత్యం వేలాది మంది సందర్శిస్తూ ఉంటారు.